కూరగాయ ముక్కల ఎండు చేపల పులుసు తయారు చేయు విధానం. ముందుగా ఎండు చేపలను తీసుకొని తల, తోక, వీపు భాగాలను కట్ చేసుకొని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేయించుకొని కొంచెం మంచి రంగు వచ్చిన తర్వాత కారం, కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసి నానబెట్టుకున్న రాజ్మా కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు రసం, పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియాల పొడి వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు చేపలను కూడా దీంట్లో వేసి మరొక్కసారి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి తాలింపు వేసుకొని ఉడికించుకుంటున్న చేపల మిశ్రమంలో వేసి కొత్తిమీర వేసి ఉప్పు సరి చూసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.